నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ, తదాస్తు దేవతలు ఉంటారు, మనం ఏమి అన్నా కూడా వాళ్ళు వింటారు అనేసి అని అంటారు. నిజంగానే తదాస్తు దేవతలు ఉంటారు? అసలు మనం మాట్లాడే మాటలకి వాళ్ళు తదాస్తు అంటారు, అన్నది జరుగుతుంది అనేసి అంటారు. అసలు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనేసి అంటారు? ఇప్పుడు తదాస్తు దేవతలు అంటే మనకి ఉన్నారనే చెప్పాలి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఇలాగా మనకి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదరవాళ్ళు మంచినే కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఎదరవాళ్ళు చెడును కోరుకోరు. ఎదరవాళ్ళు బాగుపడాలి, వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా తదాస్తు 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 అని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అయితే కొంతమంది ఉండే అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఏదో కొన్ని సమయాల్లో మాత్రమే ఉంటారు, కొన్ని సమయాల్లో ఉండరు అని అనుకుంటూ ఉంటారు. తదాస్తు దేవతలు ఎప్పుడూ ఉంటారు. అయితే ఇందాక నేను అడిగిన ప్రశ్న సంధ్యా సమయంలో మనం అనుకుంటే ఎక్కువ అవుతుంది అంటారు. ఎందుకంటే సంధ్యా సమయంలో మనకి వాళ్ళు మామూలుగా కన్నా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అంటే మామూలుగా తిరిగే టైంలో కన్నా సంధ్యా సమయంలో ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు జరుగుతుంది అంటారు. ఎక్కువగా చెడు ఆలోచనలు వచ్చాయనుకో పైనుంచి వాళ్ళు తదాస్తు తదాస్తు అంటారు. కాబట్టి మనం అనుకున్నది జరుగుతుంది. అదే మంచి అనుకుంటే మంచి జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది వాస్తవం కూడా. అలాగే మనకి చూడండి, చెప్పేటప్పుడు కూడా యూనివర్స్ ప్రకారంగా కానీ చూస్తే మనకి ఈ దాన్ని ఏమిటంటారు, 10 సార్లు మనం ఏదనుకుంటే అంటే ఏది తలుచుకుంటూ పదే 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 తలుచుకుంటామో అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. అలాగే పెద్దవాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారు ఈ సామెతలో, నోటి మాట నుదిటి రాత. ఒరే నువ్వు 4 మాటలు మంచి అనుకోరా, నీ గురించి నువ్వు ఎందుకు చెడు అనుకుంటావు? అదేమవుతుందంటే మనకి సైకలాజికల్గా కూడా మన మీద పడిపోతుంది. నేను ఈ పని చేస్తానో చేయలేను, ఈ పని అవుతుందో అవ్వదు, లేకపోతే ఇప్పుడు నాకు ఏమి పనులు అవ్వడం లేదు, నాకు జరగదు. లేకపోతే ఒక బండి నేర్చుకుంటావు, ఒక కారు నేర్చుకుంటావు. దేని మీద నేర్చుకోవాలి? నేను రోడ్డు మీద సవ్యంగా వెళ్ళాలి, నా వల్ల ఎవరికి అపాయం జరగకూడదు అనే దాంతో ఇది నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను అనే దాంతో వెళ్ళాలి. అంతేగాని స్టీరింగ్ పట్టుకున్న దగ్గర నుంచి అడుగేయంగానే నేను ఎవరినైనా గుద్దేస్తానేమో, ఇది నాకు రాదేమో అనుకున్న అనుమానంతో వెళ్ళడం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ పని కూడా అలాగే అస్తవ్యస్తంగానే ఉంటుంది. అయితే అలాంటప్పుడు ప్రతి పనిని కూడా మనం పాజిటివ్ థింకింగ్లోకి మార్చుకోవాలి. ఈ పెద్దవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మనకి ఇలా చెడు భావనలతో కాకుండా, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది భావన అనేది మన ఒక్క విషయంలోనే అవ్వదమ్మా. ఇప్పుడు ఎవడో వెళ్తాడు, వీడు నన్ను తిట్టాడు కదా, వీడికి ఏ కాలో చేయో విరిగిపోవాలి, లేకపోతే వీడికి ఏదో అవ్వాలి, వీడికి ఏదో చెడు జరగాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి మనిషిలో. మనకి ఒక రకమైన నెగిటివ్ మైండ్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఈ నెగిటివ్ మైండ్, ఈ నెగిటివ్ థాట్స్ ఏవైనా ఉంటాయో అవి తొలగించడానికి ఈ తదాస్తు దేవతల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మనలో ఏదైతే నెగిటివ్ ఉందో అది తీసేసి మన మైండ్లో పాజిటివ్ నింపడానికి. నువ్వు ఎవరి గురించైనా చెడు అనుకున్నావు అనుకో, నీకే చెడు జరుగుతుంది. నువ్వు ఒకళ్ళ మంచి కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దేనికి? నువ్వు ఒకడి చెడు కోరుకున్నప్పుడు, ఒక నాశనం కోరుకున్నప్పుడు అదే స్థితిలో వాడు కోరుకున్నా కోరుకోకపోయినా కూడా మనకి పంచభూతాలు చూస్తే భగవంతుడు చూస్తాడు మనని. కాబట్టి వీడి సంగతి ఇలా ఉందని చెప్పి మనకు కూడా ఏదో ఒక సమయంలో చెడు జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం మంచి ఏదైతే ఉందో ఆ మంచిని తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి దీనికి ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయా అనుకున్నప్పుడు మనకి సుందరకాండలో ఉంది కదా, సుందరకాండలో ఈ యొక్క సీతను వెతుక్కుంటూ హనుమంతుడు రావడం, లంకలోకి ప్రవేశించడం, దాని తర్వాత ఈయన్ని రావణాసురుడు పిలిపించడం, ఆయన తోకకి నిప్పు అంటించడం, ఇదంతా కూడా జరిగింది. అయితే తోకకి నిప్పు అంటిస్తే ఈయన ఏమైనా ఊరుకున్నాడా? మొత్తం లంకా దహనం చేశాడు. అయితే ఈయన ఆలోచన ఎలా ఉంది? సీత బాగుండాలి, సీతను తీసుకెళ్ళాలి, సీతమ్మవారిని తీసుకెళ్ళాలి.
ఎవరి దగ్గరికి? రాముల వారి దగ్గరికి చేర్చాలి. అంటే ఆవిడ జాడ కనుక్కోవడానికి వచ్చాడు ఆయన, ఉందో లేదో తెలుసుకోవాలి. కానీ లంకా దహనం చేస్తున్నప్పుడు ఈ ఆలోచన ఆయనకు వచ్చిందా? ఆలోచన వచ్చుంటే లంక దహనం చేసేవాడా? ఎలా? లంక నేను దహనం చేస్తున్నాను, ఈ లంకలోనే సీత ఉంది, లంక దహనం అయితే సీత కూడా దహనం అయిపోతుంది అనే ఆలోచన ఆయనకి రాలా. లంక అంతా దహనం చేశాడు, ఖాళీగా కూర్చున్నాడు. సీత అమ్మవారిని తలుచుకోగానే ఆటోమేటిక్గా తోకకున్న నిప్పు చల్లబడింది. చూస్తాడు, తల్లిని తలుచుకోగానే తోక యొక్క నిప్పు చల్లబడింది. నేను ఎందుకు అప్పుడు అదే సమయంలో ఈ తదాస్తు దేవతల్ని ఏమని పిలుస్తామంటే, మనకి ఆకాశ మార్గంలో వెళ్తున్న వాళ్ళని చారుణులు, విద్యాధరులు అని చెప్పి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు అలా ఆకాశ మార్గాన వెళ్తున్నారట. వెళుతూ చూసారట, అబ్బా లంక అంతా దహనం అయిపోయింది, మనకి ఈ యొక్క సీతాదేవి ఉన్న అశోకవనం మాత్రం కాలలేదు, కనీసం మనకి ఆ నిప్పు వేడికి ఆకులు కూడా వడలేదు, ఎంత ఆశ్చర్యము అని అనుకున్నారట. అప్పుడు వాస్తవమే కదా, నేను ఇది ఎందుకు ఆలోచించలేకపోయాను, ఈ అశోకవనంలోనే ఈ లంకలోనే సీత ఉందని ఆమెను తలుచుకోగానే నాకు ఈ తోకకున్న నిప్పు తగ్గడం ఏంటి, అంటే చల్లారడం ఏమిటి అని. అప్పుడు వాళ్ళు ఏమిటంటే తదాస్తు 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 అని, తదాస్తు దేవతలు చారులు, విద్యాధరులు వీళ్ళందరూ కూడా, అంటే వాళ్ళు ఆ యొక్క ఆశ్చర్యానికి గురయ్యి తదాస్తు తదాస్తు అనుకుంటూ వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఈ సమయంలో మనం ఏదైతే సంధ్యా సమయంలో అనుకుంటామో ఆ సమయంలో చెడు కోరుకోకూడదు అని చెప్తారు. అయితే ఇక్కడ చూడండి, ఇంట్లో కోపం వస్తూ ఉంటుంది మనకి, పెద్దవాళ్ళకి పిల్లల మీద. ఒక్కోసారి కోపం వచ్చి, వరే నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదురా, నువ్వు ఇలా అయితే నువ్వు దాన్ని ఏమిటంటే అడుక్కు తినడానికి కూడా పనికిరావు అని తిడతారు. ఇంకో వాడు కనీసం రిక్షా అయినా తొక్కుతున్నాడు, ఆ రిక్షా కూడా నువ్వు నడపలేవు, రేపటి రోజు ఏ ఆటో నడుపుకుంటూ బతకడమే, నీకు ఏ ఉద్యోగం రాదు, ఇలా తిడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకు తిడతారు? వాళ్ళకి వృద్ధికి తిడతారు, వాడు ఏదో నాశనం అయిపోవాలని తిట్టడం కాదు. అయితే అది నిజంగా కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, తల్లి తిడుతుంది, మరి తల్లి తిడితే నిజంగా శాపనార్థాలు పనిచేస్తారు. తల్లి ఏమి నిజంగా తిట్టదమ్మా, నాలుగు బయట చివరిలోంచి వచ్చేవే. నిజంగా ఏ తల్లి కూడా తన పిల్లలు నాశనం అవ్వాలని కోరుకోదు. కాబట్టి అవి పెద్దగా అంత ఉండవు, కానీ ఒకే చెడుని 10 సార్లు కోరుకుంటే, ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా నీకేమీ రాదు, నీకేమీ రాదు, నీకేమీ రాదు, ఇలా 10 సార్లు అనుకుంటే ఏమో జరగచ్చేమో. కానీ మామూలుగా ఏదో 1-2 సార్లు కోపంతో తల్లి తిడితే అదేమీ ప్రభావాన్ని చూపించదు. కానీ మన ఆలోచనలు మాత్రం మనకి ఇక్కడ సవ్యంగానే ఉండాలి. కాబట్టి ఎక్కువగా చెడు ఆలోచనలు చేయకుండా మంచి ఆలోచనలు చేస్తూ, ఆ మంచి ఆలోచనలే 10 సార్లు అనుకుంటా. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, నేనున్నాను, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, ఇల్లు కొనుక్కుంటాను అంటే ప్రతిదాన్ని కలగా ఉంచుకోమని కదా. మనం ఏదైతే కలని అనుకుంటున్నామో దాన్ని మనం పొందడం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఆలోచనలు మాత్రం మంచి ఆలోచనే ఉండాలి. అంతేగాని వాడేదో నాశనం అయిపోతే, వాడేదో నష్టపోతే, వాడినేదో మనం వాడి దగ్గర నుంచి కొట్టి లాక్కొని అప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలి, నేను ఒక కారు కొనుక్కోవాలి, వాడి దగ్గర నుంచి నేను ఒక 10 లక్షలు పీడించాలి, వాళ్ళతో వాడిని ఏదో బ్లాక్మెయిల్ చేయాలి, ఇలాంటి చెడు ఆలోచనలు అనేవి ఉండకూడదు. కాబట్టి ఈ తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎటువంటి చెడు మాటలు కానీ చెడు ఆలోచనలు కానీ ఇలాంటివి ఏమీ చెయ్యకూడదు. అందుకనే ఈ సమయంలో పడుకోవడం కానీ, తినడం కానీ, చెడు మాటలు మాట్లాడడం కానీ, లేకపోతే ఏడవడం కానీ, కొంతమంది నెత్తి నోరు మొత్తేసుకుని ఏడ్చేస్తూ ఉంటారు. ఇలాంటివి కానీ ఏమీ, జుట్టు విరబోసుకుని కూర్చోవడం కానీ సంధ్యా సమయంలో ఇలాంటివి ఏమీ చెయ్యకూడదు అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మ. తదాస్తు దేవతల్ని ఎవరు ఆరాధించరమ్మ? అంటే ఒకవేళ ఆరాధిస్తే ఎలా ఆరాధించారు? అంటే వీటికి ఏం ప్రత్యేకంగా ఆరాధన అంటూ ఏమీ ఉండదమ్మా. వాళ్ళకి వాళ్ళు అందరి మంచి కోరుకునేవాళ్ళు, వాళ్ళు అందరి మంచి కోరుకునేవాళ్ళు అంతే, అంత మటుకే. వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు తప్ప మనం వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చేదంటూ ఏమీ ఉండదమ్మా.
అలాగే అమ్మ, తదాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే వారు ఏ సమయంలో తిరుగుతారు, అలాగే వారు తిరిగే సమయంలో మనం ఎలాంటి కోరికలు కోరుకోకూడదు అనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదములు. నమస్తే.